sent from up above. You know you make my world light up. When I was down, when I was hurt, you came to lift me up. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ దయచేసి అందరూ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ నేను మంచి మంచి వీడియోలు పెడుతున్నా. ఊటీ వీడియోలు, కేరళ, మున్నార్, ఇవన్నీ మంచి మంచి వీడియోలు పెట్టినా. చూడని వాళ్ళు ఉంటే చూడండి, ఒకసారి స్క్రీన్ పైన ఇస్తా. చాలా చాలా మంచి మంచి వీడియోలు చేసిన నేను. మీరు అందరు సపోర్ట్ చేస్తే ఇంకా ముందు నుంచి కూడా చాలా మంచి మంచి వీడియోలు చేద్దాం అనుకుంటున్నా. ప్లీజ్ దయచేసి అందరు సపోర్ట్ చేయండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. హాయ్ గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ రైడర్ పరమేష్. ఈరోజు వచ్చేసి రామేశ్వరంలో ఉన్నాం. రామేశ్వరంకి నైట్ వచ్చినాము ఈడికి. నాకైతే ఫుల్ అంటే ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉంది. ఈరోజు అయితే మనము మన ఇండియా లాస్ట్ రోడ్ ధనుష్కోడి చూడబోతున్నాం. చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్ ఉంది. ఫుల్ వర్షం పడుతుంది బయట అయితే. నిన్న ఎన్ని గంటల నుంచి 3 o'clock నుంచి వర్షం పడుతుంది ఇక్కడ అయితే. చాలా అంటే చాలా వర్షం పడుతుంది. నేను బైక్ పైన వచ్చినప్పుడు కూడా ఫుల్ తడిచిపోయినా. మొత్తం బట్టలు మొత్తం పచ్చి అయిపోయినాయి. మొత్తం ఆరేసిన రూమ్లో. ఇంకా ఇప్పుడైతే నేనైతే ఫుల్ అంటే ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉన్నా. ఈ నుంచి రామేశ్వరం నుంచి ధనుష్కోడి వచ్చేసి 24 kilometers ఉంది. ఇంకా ఈ నుంచి అయితే వెళ్ళిపోదాం. ఈ రూమ్ వచ్చేసి నిన్న సాయంత్రం 6 గంటలకు తీసుకున్నా. ఈరోజు నైటు 12 వరకు ఉంటుంది. 12 PM వరకు ఉంటుంది మనకు పర్మిషను. ఇంకా నేనైతే ప్యానియర్స్, బ్యాగ్స్ అన్నిక్కనే పెట్టిపోతున్నా. ఇంకా మళ్ళీ వచ్చి ఇంకా లగేజ్ మొత్తం చదువుకొని మళ్ళీ మనం వేరే ట్రిప్కి అయితే వెళ్ళిపోతాము. అందు గురించి ఇంకా ఈరోజు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇన్న రూమ్లో పెడుతున్నా. ఈ మనం ధనుష్కోడికి వెళ్ళి చూసి ఇప్పుడైతే మన బైక్ నీడ రోడ్ పైన పెట్టేసిన. ఇప్పుడు అక్కడ వెళ్దాము. వాటర్ అయితే చాలా అంటే చాలా పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి. చాలా బాగా వస్తున్నాయి. ఇటైనా సరే 2 సైడ్లు ఎటు వెళ్ళినా కూడా వాటర్ చాలా బాగా వస్తున్నాయి. అసలుకి వెళ్దాం ఒకసారి అయితే. ఇటు వెళ్దాం ఒకసారి. చాలా పెద్దగా వస్తున్నాయి చూడండి. ఇప్పుడు వస్తాయి, చాలా బాగా వస్తున్నాయి. ఓమ్మో, అగో ఎట్లా వస్తున్నాయి చూడండి. అసలుకి నెక్స్ట్ లెవెల్ వస్తున్నాయి అసలుకి. వామ్మో ఎట్లా ఉన్నాయి అసలుకి. ఈ రాళ్ళు చూడండి ఎట్లున్నాయో. చాలా పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. బాబ్బా ఎట్లా వస్తున్నాయి చూడండి. మొత్తం అలలు చాలా పెద్దగా వస్తున్నాయి చూడండి. బా ఎంత క్రేజీ వస్తున్నాయి చూడండి అసలుకి. వామ్మో, ఇంట్లో ఏమైనా పాములు గిట్ట ఉంటే ఇంకేం లేదు. బాబ్బా నీళ్ళు ఆకాశం సేమ్ చూడండి. అసలుకి సేమ్ కలరు. ఆకాశం నీళ్ళు కలిసినట్టే ఉంది. పైనుండి ఆకాశం కింద ఉన్నట్టుంది. సేమ్ అట్లనే ఉంది చూడండి. బాబ్బా ఎక్సలెంట్ అసలుకి. చూడండి అలలు. నాకైతే ఇప్పుడు కాలకాడికి వచ్చినాయి వాటర్ అయితే. ఎట్లా వస్తున్నాయి చూడండి. పబ్లిక్ మొత్తము ఇట్లా రోడ్ల పైన బైకులు పెట్టేసి మొత్తం అటు ఇటు మొత్తం బీచ్ని చూడడానికే మొత్తం లోపలికి వెళ్ళారు. అబ్బా చాలా క్రేజీ ఉంది అసలుకి. ఈ రాళ్ళు చూడండి ఒక్కొక్కటి సైడ్లకు ఎన్ని. మొత్తం ఈ రాళ్ళ సపోర్టే ఉన్నట్టుంది. మొత్తం ఆ వాటర్ ఇక్కడ రాకుండా మొత్తం ఈ రాళ్ళు వేసి సపోర్ట్ చేసినట్టు. మొత్తం ఈ రోడ్ పైనకి రాకుండా వాటర్. బైకుని చూడండి ఆడ ఎట్లా పెట్టినా చాలా అంటే చాలా క్రేజీ ఉంది. నాకైతే ఈ బైకుని ఇంత దూరం తీసుకొచ్చిన అంటే మొత్తం చూడండి అటు ఇటు మొత్తం బీచే, మధ్యలో రోడ్డు. మనము అవతల సైడ్ వెళ్ళినాం కదా. ఇప్పుడు యువతల సైడ్ వెళ్తున్నా. చూద్దాం ఎట్లుందో ఒకసారి. యువతల సైడ్ అంత రాళ్ళు లేవు, ఈడు వరకే రాళ్ళు ఉన్నాయి. అక్కడ మొత్తం ఉష్క ఉన్నట్టుంది. అందరు లోపలికి వెళ్తారు. మనం కూడా వెళ్దాం, చూద్దాం ఎట్లుందో ఒకసారి. వా నాకైతే చాలా అంటే చాలా ఆత్రుత ఉంది నిజంగా. చాలా బాగుంది అసలుకి. ఇక్కడ మొత్తం రాళ్ళ సపోర్ట్ చూడండి. తాళ్ళు ఇవి మొత్తం ఎట్లా కట్టేసారు అంటే వాటర్ అనేది ఇక్కడ కొట్టుకొస్తే ఈ రాళ్ళు అనేది ఇట్లా ఎగిరి పడకుండా మొత్తం తాళ్ళ సపోర్ట్ తోటి మొత్తం కట్టేసారు చూడండి. ఇక్కడ కనిపిస్తుందా? అబ్బా ఇసుక ఏడారులకు అయితే వచ్చేసినాము. మన బైక్ నాడ పెట్టేసిన. షూ ఉన్నాయి కదా, అందు గురించే నీళ్ళకి వెళ్తలేను. వాళ్ళు చూడండి నీళ్ళకి ఎట్లా వెళ్ళారో. ఎంత ప్రశాంతంగా ఉందో, చాలా ప్రశాంతంగా ఉంది. అమ్మో నీళ్ళు చూడండి. మన తెలంగాణ బ్రదర్ అయితే కలిసిండు. అక్కడ వెళ్తున్నాడు చూడండి. ఆయననే మన తెలుగు వాళ్ళు చాలామంది వస్తారు ఇక్కడ. నిన్న అచ్చంపేట వాళ్ళు కలిసిరు, ఈరోజేమో మాబ్నార్ అంట వాళ్ళది. ఇంకా ఈ నుంచి అయితే బయలుదేరదాం.
ధనుష్కోడికి అయితే వెళ్ళిపోదాం ఈ నుంచి. ఇప్పుడే ధనుష్కోడికి అయితే వచ్చేసిన. ఇక్కడ మన బైక్ పెట్టిన మన ఏపీ బైకర్ ఒక ఆయన కలిసిండు, వైజాగ్ అయినది. వెనక చూడండి ధనుష్కోడి స్టాచ్యూ చాలా అంటే చాలా బాగుంది అసలుకి. మొత్తం ఫుల్ క్రౌడ్, చాలామంది పబ్లిక్. ఎక్కువ శాతం అయితే అయ్యప్ప స్వాములే వచ్చారు, చాలామంది పబ్లిక్ ఉండరు. మొత్తం ఈ రోడ్ సైడ్ మొత్తం శంఖాలు అన్నీ అవోటి మొత్తం అమ్ముతారు. చూడండి శంఖాలు ఎక్కువ దొరికేటట్టున్నాయి ఇక్కడ మొత్తం. అగో చూపిస్తా చూడండి, ఇంకా చూడండి మొత్తం శంఖాలు అన్నీ అవే. ఇవి చాలా అమ్ముతుంటారు మొత్తం ఇక్కడ సైడు. అందరు మంచిగా ఈ ప్రశాంతతని ఎంజాయ్ చేస్తారు మొత్తం. చల్లగా కూల్గా చాలా అంటే చాలా బాగుంది, శాంతంగా ఉంది. వాటర్ ఇట్లా వాటర్ గాలి తాకుతుంటే చల్లగా వస్తుంది అసలుకి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. చాలా క్రౌడ్ ఉంది మొత్తము, ట్రాఫిక్. కొంతమంది కార్లను అయితే లోపలికి పంపిస్తలేరు, అక్కడ బయటనే ఆపేస్తారు పెద్ద బండ్లని. ఇంకా బైక్స్ని అలాంటి దాంట్లోనే అయితే లోపలికి పంపిస్తారు. ఇక్కడ చూడండి మొత్తం ఇట్లా గేట్లు పెట్టేసారు, పెద్ద బండ్లను అయితే అసలు రానియరు లోపలికి. ఇంకా బస్సులని అన్నిట్లని అయితే బయటనే ఆపిస్తారు. రోడ్డు పక్కల మొత్తం మామిడికాయలు కట్ చేసినవి, పుచ్చకాయలు అన్నీ ప్రతి ఒక్కటి ఏంటంటే మక్క పుట్టలు అన్నీ, పైనాపిల్స్. బీచ్ లోపలికి పోనీయకుండా పోలీసు వాళ్ళు అయితే ఇక్కడ ఆపేస్తారు. అంటే కొంచెం లోపలికి పోతే ప్రాబ్లం అవుతుంది. ఇంకా లోపలికి వెళ్ళి మామూలుగా ఎక్కువ లోతు లేనట్టుంది, ఇంకా లోపలికి వెళ్తారని పబ్లిక్ మొత్తం ఇంకా పోలీసు వాళ్ళు అయితే ఆపేస్తారు. ఎక్కువ అంటే మన కేరళ, తమిళనాడు అక్కడ సైడ్ వాళ్ళే ఉన్నారు, మన తెలుగు వాళ్ళు తక్కువ కొంచెం. ఇక్కడ నుంచి శ్రీలంక కనిపిస్తుంది అని చెప్పారు, అసలుకి నాకైతే కనిపిస్తలేదు ఎక్కడుందో కానీ. చూడండి ఎక్కడ కనిపిస్తలేదు నాకైతే, కొంచెం ఇట్లా కళ్ళకు కొంచెం కూడా కనిపిస్తలేదు. ఇప్పుడైతే ఈ ధనుష్కోడి కా నుంచి రామాలయం ఉంటుందిగా, ఆడికైతే వెళ్తున్నా. ఇప్పుడు ధనుష్కోడి కాడ ఇంకా మొత్తం పబ్లిక్. ఇప్పుడు మనం ధనుష్కోడికి రామాయణానికి సంబంధం ఏందో చూద్దాం. ధనుష్కోడి అంటే బాణం చివర అని. రామసేతు నిర్మాణ సమయంలో మొదట సముద్రుడు సహకరించలేదంట. అప్పుడు రాముల వారు ఈ ప్రదేశం నుంచి బాణం సంధించారు. రామసేతు నిర్మించడానికి సముద్రం సహకరించిందంట. అందుకే ఈ ప్రదేశానికి ధనుష్కోడి అని పేరు వచ్చింది. ఈ బోట్లు మొత్తం చూడండి ఎన్ని బోట్లు ఉన్నాయో. ఇవి చేపల వేటకెళ్ళే బోట్లు ఉన్నట్టున్నాయి మొత్తము. వలలు మొత్తం బోట్లు చాలా ఉన్నాయి, వీళ్ళు వేటకు తీసుకెళ్ళేటివేమో. వాటర్ అయితే మామూలుగా వస్తలేవు, అలలు అయితే ఫుల్ అలలు వస్తున్నాయి, మామూలుగా వస్తలేవు అసలుకి. ఎటు చూసినా మొత్తం ఎడారి, మొత్తం కూలిపోయిన ఇండ్లు చూడండి. ఇది ఒక చర్చి, ఒకప్పుడు చాలా పెద్ద సునామీ రావడంతో ఒక 30 minutes లో ఇట్లా మారిపోయింది. ఇది ఒక టౌన్, ఒకప్పుడు సునామీ రావడంతో ఇక్కడ అయితే ఎవరిని ఉండనిస్తలేరు. ఇప్పుడు ఓన్లీ చేపలు పట్టే వాళ్ళనే ఇక్కడ ఉండనిస్తారు. ఇక్కడ వచ్చిన సునామీ ఎఫెక్ట్ కి దాదాపుగా 1800 మంది చనిపోయారంట. ఆ సునామీ అప్పుడే ట్రైన్ కూడా వచ్చిందంట, 150 members చనిపోయారంట అప్పుడే. దీనిపైన అయితే డ్రింకింగ్ వాటర్ అని రాశారు. నేను పక్కల వేరే వాళ్ళని అడిగితే ఇది డ్రింకింగ్ వాటర్ కాదని చెప్పారు. వాటర్ అయితే మామూలుగా వస్తలేవు, ఇటు నుంచి స్పీడ్గా వచ్చి అక్కడ వెళ్తున్నాయి మొత్తం. అందరూ ధనుష్కోడికి వస్తే నాకు తెలిసి ఆ స్టాచ్యూ కాడ ఒకటి ఫోటో తీసుకొని మంచిగా ప్రశాంతంగా ఇక్కడ వస్తే చాలా బాగుంటుంది తెలుసా. కొంచెం ముందుకు వస్తే ఇట్లా మొత్తము ఫ్రీ ప్లేస్ ఉంటుంది మొత్తం. మీరు చూస్తే ఏడైనా ఆగొచ్చు, చాలా మంది పబ్లిక్ ఏడైనా ఆగుతారు మొత్తము. చాలా అంటే చాలా ఫ్రీగా ఉంటుంది. ధనుష్కోడి కాడ అయితే చాలా పబ్లిక్ ఉంటారు, ఆడ ఫోటోలు వీడియోలు అన్నీ తీసుకుంటుంటారు. మీరు మంచి టూరిస్ట్ ప్లేస్ వాళ్ళు అయితే కనుక ఇక్కడ మంచిగా వచ్చి ప్రశాంతంగా వీడియోలు, ఇంకా కొంతమంది ఇంకా మామూలు వాళ్ళు వస్తారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఆడ ఫోటోలు వీడియోలు తీసుకొని మంచిగా ఇక్కడ వస్తే ప్రశాంతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి మీరు మంచిగా ఫోటోలు తీసుకోవచ్చు ప్రశాంతంగా. ఈ బీచ్లో చాలా బాగుంటుంది. ఈ ఎంటికలు అయితే మొత్తం అసలుకి ఈ బీచ్ని చూస్తే నాకేమనిపిస్తుంది తెలుసా, ఆకాశమే కింద ఉన్నట్టు అనిపిస్తుంది, అంతగానం ఉంది చూడండి. మొత్తము ఆకాశము, ఈ వాటరు సేమ్ ఉన్నాయి, కలరు సేమ్ అట్లనే ఉన్నాయి. ఈ తెప్పలు ఇవన్నీ సేమ్ ఆకాశం ఏ కలర్ ఉందో సేమ్ అదే కలర్ అనిపిస్తుంది నాకైతే. అంత బాగుంది వాటర్, అంత నీట్గా అంత మంచిగా ఉన్నాయి చూడండి. మొత్తము చాలా అంటే చాలా బాగున్నాయి అసలుకి. ఇక్కడ నుంచి మొత్తం అలలు ఇట్లా కొట్టుకొని అక్కడ వెళ్ళిపోతున్నాయి, అక్కడ నార్మల్ అయిపోతున్నాయి. ఇక్కడ స్పీడ్గా వస్తున్నాయి ఒకటేసారి అలలు, అక్కడ నార్మల్ అవుతున్నాయి. ఇది చూడండి ఎంత బాగున్నాయో, చాలా అంటే చాలా బాగున్నాయి. నేను ఇంటికి తీసుకెళ్దామంటే ఇక్కడ సిగ్నల్ వస్తలేదు అసలుకి, నా జోబులో కూడా రూపాయి మనీ లేదు, సిగ్నల్ వస్తలేదు, ఏం వస్తలేదు. చాలా బాగున్నాయి అసలుకి. ఇంటికి తీసుకొని ఇంట్లో మంచిగా పెట్టుకోవచ్చు. ఇవి దర్వాలకు పెట్టుకోవచ్చు, ఇవి ఇంట్లో మధ్యలో పెట్టుకోవచ్చు, చాలా బాగున్నాయి అన్నీ. శంఖాలు చూడండి అన్నీ బాగున్నాయి, ఎంత బాగున్నాయి చూపిస్తాండి.
మొత్తం చూడండి శంఖాలు ఇంకా అద్దాలు మొత్తం చాలా అంటే చాలా బాగున్నాయి. బాగుండే ఏదన్నా ఒక శంఖం అన్న ఏదన్నా తీసుకెళ్తే బాగుంటుండే. మా మమ్మీ వాళ్ళు అరే నువ్వు ఏం చేసినావు పైసలు తీసుకోకుండా మంచిగా పైసలు తీసుకోపోతే ఇంకా అన్నీ మంచిగా కొనుక్కుంటుంటాయి కదా మంచిగా ఇంటికాడ బాగున్నాయి. ఇది ఎంత బాగుంది చూడండి, ఒక స్పెషల్గా ఉంటుంది దర్వాజాకి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అదృష్టం లేదు, సిగ్నల్ వస్తలేదు. ఒకసారి అడుగుదాం. భయ్యా ఇద్దరు సిగ్నల్ ఆతా ఇప్పుడు బాగా వాడకి నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఇవన్నీ కార్లా వచ్చినప్పుడు ఇట్లా తీసుకొస్తా. ఇప్పుడైతే ఇంకా నేనైతే నా దగ్గర మనీ లేవు, తీసుకొస్తాలేను. ఇంకా రూమ్ దగ్గరకు వచ్చేసి ముఖం కడుక్కొని ఫ్రెష్గా లగేజ్ మొత్తం చదువుకున్నా. ఈ రూమ్ వచ్చేసి మనకు నిన్న 6కి తీసుకున్నాం కదా, 6 PM తీసుకున్నాం కదా నిన్న. ఇంకా ఈరోజు 12 PM వరకు ఉంటుంది ఈ రూమ్ మనకు ఆప్షన్. ఇంకా ఈ నుంచి అయితే బయలుదేరుతున్నా. అన్ని లగేజ్ మొత్తం చదువుకున్నా, ప్యానేస్ అన్ని ఆల్మోస్ట్ అంతా చదివేసుకున్నా. ఇంకా ఈ నుంచి అయితే బయలుదేరుతాం. మన బైక్ అయితే మొత్తం గలీజ్గా అయిపోయింది, అందు గురించి ఒక బకెట్ నీళ్ళు కొడుతున్నా. మొత్తం ఆగమయమైంది, మొత్తం బురద. ఇప్పుడే బండిని మంచిగా నీట్గా కడిగిన, కొంచెం మామూలుగా అయితే కడిగిన, మొత్తం బురద లేకుండా. వర్షాలు పడ్డాయి కాబట్టి మొత్తం బురద మొత్తం జిట్లింది, అందు గురించే మంచిగా నీట్గా కొంచెం కడిగిన. ఆ చైన్కి గిట్ట మట్టి మొత్తం పట్టింది కాబట్టి మొత్తం కట్ అంటుంది, అందు గురించే మొత్తం నీట్గా కడిగి ఇంకా వెళ్ళిపోదాం ఈ నుంచి అయితే.